ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హిందీ శిక్ష ఛానల్. సో పిల్లలు, ఇవాళ మనం ఏం చూద్దాం? ఏ లెసన్ చూద్దాం? 7th క్లాస్ నుంచి 3rd లెసన్ చూద్దామా? సో 3rd లెసన్ పేరేంటి? ఆదివాసీ నృత్య ధింసా. సో వన్స్ అగైన్ మీరు చెప్పండి, ఆదివాసీ నృత్య ధింసా. तो फर्स्ट सोचिए बोले గురించి చూడండి అమ్మా. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? चित्र में क्या क्या दिखाई दे रहे हैं? तो यहाँ पर कुछ स्त्रियां क्या कर रही है माँ? कौन सी वेशभूषा में है? जो नृत्य की वेशभूषा में है. जैसे एग्जाम्पल वी कैन से दैट वन दैट इज अ क्लासिकल डांसर्स. स्त्रियां क्या कर रही है? ये स्त्रियां क्या कर रही है? नृत्य कर रही है, डांस कर रही है. ऊपर दिए गए चित्र को देखिए. स्त्रियां नाच रही हैं. हमारी भारतीय संस्कृति में नृत्यों का भी बड़ा स्थान है. धिंसा एक लोक नृत्य है. यह आदिवासियों का नृत्य है. इस पाठ में आदिवासियों के बारे में बताया गया है. उनके त्योहारों के बारे में भी बताया गया है. आज हम उनके बारे में पढ़ेंगे. सेम यहाँ पर क्या है? ऊपर दिए गए चित्र, मतलब जो भी ये चित्र है, ये देते पिक्चर ఉందో అక్కడ ఏం కనిపిస్తుందంటమ్మా? స్త్రీయా జో है वो नाच रही है, నృత్య कर रही है. ఓకే, సో ఈ క్లాసికల్ డాన్సర్స్ ఏం చేస్తారమ్మా? డాన్స్ చేస్తున్నారని చెప్తున్నారు. हमारी भारतीय संस्कृति में, మన ఇండియన్ కల్చర్ లో స్పెషల్ గా సో నృత్య का बड़ा ही బడా స్థాన్ है. నృత్యం కా అంటే ఏంటమ్మా? ఓకే, డాన్స్ కి మనం స్పెషల్ ఓకే ఒక ప్లేస్ ఉంది అని చెప్పుకుంటారు భారతీయ సంస్కృతిలో, మన కల్చర్ లోని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనం తమిళనాడు నుంచి ఓకే భరతనాట్యం చెప్పుకుంటాం, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి డాన్స్ అని చెప్పుకుంటాం. ఈ క్లాసికల్ కొన్ని ఫోక్ డాన్సెస్ కూడా ఉన్నాయి, బట్ సో ఈ అయితే క్లాసికల్ ఉన్నాయి. అలా పంజాబ్ ది భంగ్డా అని చెప్తాం. ఓకే, సో గుజరాత్ ది గర్బా అని చెప్పుకుంటాం. అలాంటి ఒక మంచి నృత్యం ఏంటంటే లోక నృత్య, ఫోక్ డాన్స్ అమ్మా. అదే ఏం వచ్చాలకి ఏంటి? धिंसा. ఏంటి? धिंसा. ఈ ధింసా నృత్య ఎవరిది? ఈ లోక నృత్య ఆదివాసిयों का नृत्य है. किसका है? ఆదివాसी. దోస్ ఆర్ పీపుల్ ఆర్ ట్రైబల్ వన్. ఓకే, గిరిజనులు అని చెప్పుకుంటాం కదా, వాళ్ళ నృత్యం చెప్తున్నారు. इस पाठ में ఆదివాసిयों के बारे में बताया गया है. ఎవరి గురించి డిస్కస్ చేసుకున్నారు ఈ లెసన్ లో? మనకి ఆదివాసి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది, వాళ్ళ గురించి డిస్కస్ చేయబడుతుంది అని చెప్తున్నారు. उनके त्योहारों के बारे में भी बताया गया है. వాళ్ళ ఫెస్టివల్స్ గురించి కూడా డిస్కస్ చేశారని చెప్తున్నారు. అది మనం లెసన్ లో విందాం. आज हम उनके बारे में पढ़ेंगे. వాళ్ళ గురించి మనం తెలుసుకోబోతున్నామని చెప్తున్నారు. సో పదండి పిల్లలు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? లెసన్ లోకి చూద్దాం. సో లెసన్ పేరేంటి మరలా ఒకసారి చెప్పండి మీరందరూ. ఆదివాసీ నృత్య ధింసా. ఆదివాసీ నృత్య ధింసా. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్ నేను రీడ్ చేస్తాను. మీరు కూడా చక్కగా ఫింగర్ పెట్టుకోండి, బుక్ తీసుకొని, లేదా వీడియోలో చూడండి, తెలుసుకోండి. సో ఈ వీడియోని యూటిలైజ్ చేసుకుంటాను అనుకుంటున్నానమ్మా. సో అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ అండ్ నెక్స్ట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారో అవి కూడా మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడండి అమ్మా. సో ఫస్ట్ పారాగ్రాఫ్ రీడ్ చేస్తాను. అందరూ ఆ పారాగ్రాఫ్ ని ఫింగర్ పెట్టుకోండి, మీరు కూడా పలకండి, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవచ్చు 7th क्लास పిల్లలైతే. ఓకే, सी एक दिन हम धिंसा नृत्य के बारे में जानने के लिए अरकू गए थे. यह विशाखापट्टनम जिले का एक पहाड़ी गांव है. यह एक सुंदर पर्यटक स्थल है. इसे आंध्रा ऊटी भी कहते हैं. यह विशाखापट्टनम से करीब 114 किलोमीटर की दूरी पर है. यहाँ से अरकू जाने के लिए रेल मार्ग भी है. रेल की यात्रा करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. यहाँ की बोर्रा गुफाएं बहुत ही प्रसिद्ध है. यह एक मनमोहक स्थल है. सिंह. तो यहाँ पर उन्होंने क्या कहा है कि ये जो आदिवासी नृत्य धिंसा है, इसके बारे में जानने के लिए हम कहाँ गए थे? अरकू गए थे. अरकू. ओके, सो ये क्या है? एक प्लेस, स्थान है. अरकू कहाँ पर है? ये अरकू. అరకు అనేది ఎక్కడుంది? ఈ చూడండి, ఇప్పుడు స్టోరీ లాగా మనం చెప్తున్నారు అని కనుక ఒక రోజు మనం ఏం చేసాం? ధింసా నృత్య గురించి తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళామని చెప్తున్నారమ్మా? అరకు వెళ్ళామని చెప్తున్నారు. यह విశాఖపట్నం జిల్లా కే एक पहाड़ी गांव है. ఈ అరకు అనే ప్లేస్ ఎక్కడ ఉందంటున్నారమ్మా? లొకేటెడ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉంది అని చెప్తున్నారు. ఒక పహాడి అంటే ఒక హిలీ రీజన్ ఏరియా అని చెప్తున్నారు, ఒక చిన్న ఊరు అని చెప్తున్నారు. यह एक सुंदर पर्यटक स्थल है. ఒక చాలా అందమైన అద్భుతమైన పర్యాటక స్థలం అంటే ఏంటమ్మా? సో టూరిజం ప్లేస్ అని చెప్తున్నారు. టూరిజం ప్లేస్, వీ కెన్ విజిట్ దేర్. ఓకే, సో ఇసే ఆంధ్ర ఊటీ भी कहते हैं. ఆంధ్ర ఊటీ ఎవరిని సంబోధిస్తున్నారు? అరకు ప్లేస్ ని సంబోధిస్తున్నారు. అరకు ఎక్కడ ఉందట? సో విశాఖపట్నం నుంచి
విశాఖపట్నం డిస్టిక్ లో ఉన్న ఒక అద్భుతమైన టూరిజం ప్లేస్ అని చెప్తున్నారు. సో దీన్ని ఏం సంబోధిస్తున్నారంట? ఆంధ్ర ఊటీ. ఓకే. సో విశాఖపట్నం से करीब 114 కిలోమీటర్ पर दूरी पर है. ఈ అరకు ఎక్కడ ఉందంటమ్మా? సో డిస్టెన్స్ విశాఖపట్నం మనం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 114 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది అరకు వెళ్ళాలంటే అని చెప్తున్నారు. यहाँ के अరకు जाने के लिए रेल मार्ग भी है. ఓకే, వాయా బస్ వెళ్ళొచ్చు, లేదా మనం బై ట్రైన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. రైల్ కి యాత్ర करते समय प्रकृति की सुंदरता देखने लायक होती है. స్పెషల్ గా మనం ట్రైన్ తో, ఓకే, ట్రైన్ కానీ రైల్వే అనండి, సో అది చూస్ చేసుకున్నాం అనుకోండి అమ్మా, ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తే, సో మనకి దారిలో చక్కగా వెళ్ళేటప్పుడు ట్రైన్లో కూర్చున్నప్పుడు మన ప్రకృతి అందాన్ని చక్కగా ఆస్వాదించు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. యాహకి బొర్రా గుఫాయ్. ఇంకోటి ఏం చెప్తున్నారమ్మా, ఇక్కడ ఉన్న ఏదైతే అరకులో ఉన్న బొర్రా గుఫాయ్, ఓకే, ఆ ఏరియాలో ఉన్న బొర్రా గుఫాయ్ అంటే బొర్రా కేవ్స్ చాలా ఫేమస్ అని చెప్తున్నారు. యహ ఏక్ మన్మోహక్ స్థల్ హై. ఏంటమ్మా? ఏక్ సుందర్ और మన్మోహక్ స్థల్ హై. మన మనసుని దోచేసే ప్లేస్ అని చెప్తున్నారు. అంటే అంత అందంగా అద్భుతంగా ఉంటదని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడమ్మా. ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైంది అనుకుంటున్నా అందరికి. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. अरकू में आदिवासी लोग रहते हैं. वे कुवी भाषा में बात करते हैं. उस भाषा की कोई लिपि नहीं है. वे कोया, तेलुगु, ओडिया में बात करते हैं. धिंसा उनकी संस्कृति का प्रमुख नृत्य है. इस लोक नृत्य का आरंभ सोमपी नामक गांव में हुआ था. यह त्योहारों और उत्सवों के दिन में नाचा जाता है. नृत्य देखने के लिए दूर दूर से पर्यटक आते हैं. कभी कभी वे इनके साथ मिलजुल कर नाचते भी हैं. చూడండి, సెకండ్ పారాగ్రాఫ్ రీడింగ్ అయిపోయింది. సో ఎక్స్ప్లెనేషన్ చూడండి. అరకు ఆదివాసీ లోకు రైతే, అరకు ఏరియాలో, అరకు ప్లేస్ లో ఎవరు ఉంటారంట? ఎక్కువ ఆదివాసీ గిరిజనులు ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళ భాష ఏంటట? కువి భాష. జనరలీ వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఏంటి? కువి. ఏంటి ఆ లాంగ్వేజ్ పేరేంటి చెప్పండి? కువి భాష. ఇస్ భాషకి కోయి లిపి నహీ హై. ఈ కువి భాష ఏదైతే వాళ్ళు ఓరల్ గా అయితే మౌఖికంగా అంటారమ్మా, ఓరల్ గా అయితే మాట్లాడతారు. బట్ వాటికి దానికి ఆ కువి లాంగ్వేజ్ కి ఎలాంటి స్క్రిప్ట్ లేదు, ఓకే, లిపి లేదు. అంటే అక్షరాలు జస్ట్ లైక్ మన అల్ఫాబెట్స్ ఏదైతే ఉన్నాయి ఏబిసిడి, అలా వానికి కువి భాషకి అయితే దే కెన్ స్పీక్ ఓన్లీ ఓరలీ, దానికి స్క్రిప్ట్ అయితే లేదు అని చెప్తున్నారు. కువి భాషతో పాటు ఇంకా ఏం భాష మాట్లాడతారంట వాళ్ళు? ఇవి కోయా, తెలుగు, ఒడియా. అంటే కోయా భాష కూడా మాట్లాడతారు, తెలుగు కూడా యూటిలైజ్ చేస్తారు, ఒడియాలో కూడా మాట్లాడతారట. ధింసా ఉన్కి సంస్కృతి కా ప్రముఖ నృత్య హై. ధింసా అనేది వాళ్ళ కల్చర్ లో ఉన్నది ప్రముఖ నృత్య, అంటే స్పెషల్ డాన్స్ అని చెప్తున్నారు. ఇస్ లోక నృత్య కా ప్రారంభ. ఈ ఏదైతే ధింసా అనేది ఏంటమ్మా? లోక నృత్యం అని చెప్తారు. అంటే ఏంటి? ఫోక్ డాన్స్ ఇది. ఓకే, అక్కడ ఉన్న జనాలు ఏదైతే ఉన్నారో ఆదివాసులు, వాళ్ళు ఈ డాన్స్ ని చేస్తుంటారు. సో దీని ప్రారంభం ఎక్కడైందంట? స్టార్టింగ్ ఎక్కడ జరిగిందట? సోంపి అనే ఊర్లో జరిగిందంట ఈ డాన్స్, నృత్యం చేయటం అని చెప్తున్నారు. ఆ ఊరు నుంచి మెయిన్ సోంపి ఊర్లో జన్మించిందని చెప్పుకోవచ్చు ఆ నృత్యం. यह त्योहारों और उत्सवों के दिनों में नाचा जाता है. ఎక్కడెప్పుడు డాన్స్ చేస్తారంటమ్మా? ఈ ఏదైతే ధింసా అనే పేరు నృత్యం ఉంది కదా, అది ఎప్పుడు చేస్తారంటే ఎక్కువ త్యోహార్ అంటే ఫెస్టివల్ టైంలో, అండ్ ఉత్సవ్ అంటే ఏంటమ్మా? సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయనుకుండమ్మా, అప్పుడు డాన్స్ చేస్తారట. నృత్య దేఖనే కే లియే, వాళ్ళ ధింసా అనే నృత్య చూడటానికి దూర్ దూర్ సే పర్యటక ఆతే హై. చాలా దూరం నుంచి అయినా కూడా, ఓకే, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళు విజిట్ చేస్తారంట, ఆ డాన్స్ ని చూసి ఎంజాయ్ చేస్తారని చెప్తున్నారు. కభీ కభీ వే ఇన్కే సాత్ మిల్జుల్ కర్ నాచ్తే హై. ఈ పర్యాటకులు అంటారు కదమ్మా, ఎవరైతే ఉన్నారో టూరిస్టులు ఉన్నారో, వాళ్ళు కూడా అంట ఈ డాన్స్ చూసి, ఓకే, సో వాళ్ళకి బాగా నచ్చిన తర్వాత సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళతో డాన్స్ చేస్తారు చాలా చక్కగా అని చెప్తున్నారు. ఎవరైతే సో అరకులో ఉన్న ఆదివాసీ గిరిజనులు ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే టూరిస్టులు వచ్చారు కదా, వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తారంట, నృత్యం చేసి ఎంజాయ్ చేస్తారు అని చెప్తున్నారు. అండర్స్టూడ్ దిస్ వన్ మా? సో ఈ సెకండ్ పారాగ్రాఫ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి మా. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామా? చూడండి, నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది. धिंसा का अर्थ है कूदना, जोर जोर से कदम हिलाना. जहां नृत्य किया जाता है उस स्थान को चावड़ी कहते हैं. वे तुड़ुमु नामक वाद्य यंत्र का उपयोग करते हैं. इस नृत्य में एक मुख्य नर्तक होता है, इसे नाटाकारी कहते हैं. वह एक हाथ में मोर के पंख और दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. वह नृत्य गोलाकार में मानव हार की तरह बनकर नाचते हैं. दल के सभी लोग नाटाकरी के
अनुसार नाटकारी के अनुसार नाचते हैं सीमा ఇప్పుడు సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధిన్సా ఓకే ధిన్సా ఆదివాసి నృత్య ధిన్సా అని చెప్పుకుంటున్నాం సో ధిన్సా మీనింగ్ ఏంటి ఓకే అర్థం ఏంటి అని అడుగుతున్నారు సో ధిన్సా అంటే ఏంటి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే కూదున అంటే కొంచెం జంప్ చేయటం జోర్ జోర్సే కదం హిలానా డాన్స్ చేసేటప్పుడు మనం ఫాస్ట్గా ఓకే కాళ్ళతో ఏదైతే మూమెంట్స్ ఉంటాయో ఆ మూమెంట్స్ ఓకే సో ఆ మూమెంట్స్ అండ్ కూదున డాన్స్ చేయటం జంప్ చేసినట్టు చేస్తుంటారని చెప్తున్నారు జహా నృత్య కియా జాతా ఈ కాంబినేషన్లో జంపింగ్ అండ్ పెద్ద పెద్దగా కాళ్ళు మూవ్మెంట్ చేసి ఊపుతూ మనం ఏం చేస్తారు నృత్యం డాన్స్ చేస్తారంట ఓకే సో ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తుంది చూడండి ఒక గోళాకారంలో రూపంలో వాళ్ళు ఆడవాళ్ళు నృత్యం చేస్తున్నారు కాళ్ళు మూమెంట్ చూపిస్తున్నారు ఉస్తాన్కో చావడీకైతే ఇంకోటేమా సో ధిన్సా మీనింగ్ అర్థమైందా కూదునా और జోర్ జోసే కదం హిలానా అంటే పెద్ద పెద్దగా మనం స్టార్టింగ్లో కాళ్ళతో మూమెంట్ ఇస్తూ దాంతోపాటు కొంచెం జంప్ చేస్తూ ఓకే డాన్స్ చేస్తుంటారు దాన్ని ధిన్సా అంటారు నృత్య ఏ ప్లేస్లో అయితే నృత్య చేస్తారో ఆ ప్లేస్ని వాళ్ళు ఏం సంబోధిస్తారమ్మా చావుడి అంటారంట ఏ ప్లేస్లో అయితే వాళ్ళందరూ కలిసి డాన్స్ చేస్తారో ఒక ప్లేస్ ఫిక్స్ చేసి ఉంటుందట సో దాన్ని ఏమంటారు చావుడి అని సంబోధిస్తారని చెప్తున్నారు నెక్స్ట్ విత్ తుడుము నామక వాద్యయంత్ర కా ఉపయోగ करते हैं ఈ డాన్స్ చేసేటప్పుడు కొంత వాద్యయంత్రాలు ఇన్స్ట్రుమెంట్ వాడతారట సో ఆ వాద్యం పేరేంటి तुडुमु ఏంటమ్మా तुडुमु इस नृत्य में एक मुख्य नर्तक होता है సో ఈ డాన్స్ లో స్పెషల్ గా ఇది గ్రూప్ డాన్స్ అన్నమాట ఆ గ్రూప్ డాన్స్ లో కూడా ఒక పర్సన్ ఏదైతే ఉన్నారో మెయిన్ డాన్సర్ ఉంటారు ముఖ్య అంటే మెయిన్ డాన్సర్ నర్తక్ అంటే డాన్సర్ అమ్మా ఓకే అందులో నర్తక్ అనేది ఓకే మేల్ డాన్సర్ ని అంటారు మేల్ ఓకేనా సో మేల్ డాన్సర్ ఉంటారు సో అతన్ని ఏమని సంబోధిస్తారమ్మా నాటకారి ఏమని సంబోధిస్తారు నాటకారి ఆ మెయిన్ డాన్సర్ ని ముఖ్య నర్తక్ని ఏమంటారు నాటకారి అని సంబోధిస్తారు సో తన స్పెషాలిటీ ఏంటి డాన్స్ చేసేటప్పుడు ఏక్ హాత్ మే మోర్ కే పంఖ్ ఒక చేతిలో ఏం చేస్తాడమ్మా మోర్కే మోక్ అంటే పికాక్ ఏవైతే ఉన్నాయో ఫిదర్స్ ఉన్నాయో అది పట్టుకొని రెండో చేతిలో ఏం పట్టుకుంటారంట బాసురి ఫ్లూట్ పట్టుకొని డాన్స్ చేస్తాడంట సో రెండు చేతుల్లో తనకి ఓకే ఒక చేతిలో ఏమో పికాక్ నెమలి పించం ఇంకొక చేతిలో ఏమో బాసురి అంటే ఫ్లూట్ పట్టుకొని డాన్స్ చేస్తాడంట యహ నృత్య గోళాకారమే మానవ హార్ కి తరహ బంతే హై ఈ నృత్య రౌండ్ షేప్ లో చేస్తే కనిపిస్తుంది కదా రౌండ్ షేప్ లో ఇలా వాళ్ళు మూవ్మెంట్ ఇస్తూ డాన్స్ చేస్తారని చెప్తున్నారు జస్ట్ లైక్ ఒక గార్లెండ్ తయారైనట్టు రౌండ్ గా అమ్మాయి వాళ్ళు డాన్స్ చేస్తారట దల్ కే సభీ లోగ్ నాటకారికి అనుసార్ నాచతే హై దల్ అంటే ఆ సమూహం ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఏదైతే ఉందో డాన్సర్ ట్రూప్ ఉంది కదా వాళ్ళందరూ ఎవరిని ఫాలో అవుతారంట నాటకారిని ఫాలో అవుతూ డాన్స్ చేస్తారంట నాటకారి అంటే ఎవరమ్మా మెయిన్ డాన్సర్ ముఖ్య నర్తక్ అని చెప్పుకోవచ్చు అండర్స్టూడ్ దిస్ వన్ మా నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండమ్మా ఇప్పుడు ఏమంటున్నారు నెక్స్ట్ పారాగ్రాఫ్లో సో ధిన్సా గురించి డిస్కస్ చేసుకున్నాం ఎలా డాన్స్ చేస్తారని డిస్కస్ చేసుకునే పారాగ్రాఫ్లో ఏ విధంగా ఉన్నారు ఎవరు మెయిన్ పర్సన్ ముఖ్య నర్తకు ఉంటారు అన్నీ ఏమంటారు నాటకారి అంటారని చెప్పుకున్నాం ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారు వాళ్ళు ఫెస్టివల్ గురించి చెప్పారు ఓకే ఏమంటున్నారమ్మా చూడండి ఫస్ట్ రీడ్ చేస్తాను కొర్రకొట్ట ఇటుకుల పండుగ మోదుకొండమ్మ జాతర నంది విట్టింగ్ त्योहार मनाते हैं मोदकोंडम्मा उनकी देवी है उत्तर आंध्र ओडिशा के लोग मोदकोंडम्मा की पूजा करते हैं यहाँ होने वाली यात्रा बहुत प्रसिद्ध है आंध्र सरकार यहाँ पर तरह तरह के उत्सवों का आयोजन करती है यह सुंदर और मनमोहक स्थान है చూడండి ఏమంటారు వాళ్ళ ఫెస్టివల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం किसके जो आदिवासी लोग हैं उनके उत्सव ओके उनके जो भी फेस्टिवल है उत्सव है उनके बारे में वे आदिवासी लोग कौन कौन से उत्सव मनाते हैं या त्योहार मनाते हैं कोर्रकोट्टा ओके इटुकुल पंडग మోదకొండమ్మ జాతర నంది విట్టింగ్ ఈ 5 నేమ్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా వాళ్ళ ఈ ఫెస్టివల్స్ అన్నమాట త్యోహార్ మోదకొండమ్మ అనేది వాళ్ళ దేవి ఏదైతే దేవి ఉందో వాళ్ళ కులదేవత అంటారు కదమ్మా వాళ్ళ దేవి పూజ చేస్తుంటారంట సో మోదకొండమ్మని ఎవరు పూజిస్తుంటారంటే ఎక్కువ ఉత్తరాంధ్ర ఒడిశాకి లో ఓకే నార్త్ ఆంధ్రాలో ఉన్న గిరిజనులు తర్వాత ఒడిశాలో ఉన్న గిరిజనులు మోదకొండమ్మకి పూజ करते हैं మోదకొండమ్మని పూజ చేస్తుంటారు పూజిస్తుంటారట యా హోనే వాली జాతర बहुत ప్రసిద్ధ है అంటే ఇయర్లీ ఏదైతే మోదకొండమ్మ జాతర ఉంది కదా అది సెలబ్రేట్ చేస్తారంటే చాలా ఫేమస్ అని చెప్పుకుంటున్నారు సరౌండింగ్ జనాలందరూ వెళ్ళి ఆ జాతరని అటెంప్ట్ అవుతుంటారంట आंध्र सरकार అంటే ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందమ్మా यहाँ पर तरह तरह के उत्सव का आयोजन करती है ఆ ఏరియాలో ఆ టైంలో ఏం చేస్తుంది ఆంధ్ర సర్కార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఉత్సవాలు ఓకే కండక్ట్ చేస్తారట यह सुंदर और मनमोहक स्थान है ఆ అరకులో సెలబ్రేట్ చేస్తూ ఉంటారు
ఈ అరకు అనేది చాలా అందంగా చూడటానికి మనమోహకం కంటే మనం దోచే ప్లేస్ అని, టూరిజం ప్లేస్ అని చెప్తున్నారు. అండర్స్టూడ్ దిస్ వన్ మా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్. ఈ లెసన్ని మరలా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మరలా ఒకసారి వినండి. ఓకే, సో దాంతోపాటు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు మనకి ఎగ్జామ్లో అని వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే, చూడండి. సో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు ఈ లెసన్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ऑफ ऑल वी कैन से दैट वन. ओके, सो भारतीय संस्कृति में नृत्यों का बड़ा स्थान है और एक लोक नृत्य है. यह कौन से 7वीं कक्षा की कौन से पार्ट में दिया गया है? ఇలా క్వశ్చన్ అడిగితే 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో నుంచి మనం ఏం చూస్ చేసుకోవాలి? ఆదివాసీ నృత్య ధింసా. ఓకే, సో నెక్స్ట్ వచ్చాలకమ్మా. సో ధింసా నృత్య जानने के लिए लोग कहाँ गए थे? అరకు गए थे. ఓకే, అరకు వెళ్ళారని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? అరకు ఎక్కడుందని అంటే మీన్స్ అరకు కహా పర్ హై. तो अरकू विशाखापट्टनम जिले में एक पहाड़ी गांव అని చెప్పొచ్చు, లేదా कौन से जिले में है అంటే विशाखापट्टनम जिले में. నెక్స్ట్, సో అరకుకు क्या कहते हैं? ఆంధ్ర ఊటీ అని చెప్తారు ఆన్సర్. సో విశాఖపట్నం से అరకు कितने కిలోమీటర్ दूरी पर है? విశాఖపట్నం నుంచి అరకు ఎంత దూరంలో ఉంది అంటే అప్పుడు అక్కడ మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? 114. ఓకే, 114 किलोमीटर అని చెప్పొచ్చు. अरकू जाने के लिए कौन कौन से मार्ग है? तो रेल मार्ग भी है और रोड मार्ग भी है. वहां पर कौन सी गुफाएं प्रसिद्ध है? अरकू में वहां पर कौन सी गुफाएं प्रसिद्ध है? आंसर बोर्रा गुफाएं प्रसिद्ध है. हाँ, अरकू में कौन से लोग रहते हैं? आदिवासी लोग रहते हैं. आदिवासी, उनकी भाषा कौन सी है? उनकी नॉर्मली भाषा कौन सी है? उनकी कुवी भाषा. कौन सी भाषा? कुवी भाषा. और उस भाषा की खासियत क्या है? व्हाट इज द स्पेशलिटी ऑफ दिस वन? तो उस भाषा कुवी भाषा की कोई लिपि नहीं है. इलांటి क्वेश्चंस फ्रेम చేస్తారు. नेक्स्ट, साथ में वो आदिवासी कौन कौन सी भाषा जानते हैं? సో కోయా, తెలుగు, ఒడియా, ఈ 3 లాంగ్వేజెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్లో ఈ 3 లాంగ్వేజెస్ చూస్ చేసుకోవచ్చు. సో धिंसा ఏంటంటే అడిగారు అనుకోండి, धिंसा क्या है? तो उनकी संस्कृति का प्रमुख नृत्य है. धिंसा क्या है? संस्कृति का प्रमुख नृत्य. और सो 7वीं कक्षा से जो पाठ दिया है उस पाठ में कौन से नृत्य के बारे में बताया है? तो धिंसा. क्या उसकी संस्कृति का प्रमुख नृत्य कौन सा है? तो धिंसा कह सकते हैं. तो धिंसा क्या है? एक लोक नृत्य है. क्या है? लोक नृत्य है. सो और इस लोक नृत्य का आरंभ कहाँ पर हुआ? सोमपी नामक गांव. जो सोमपी नाम है वो गांव, उस गांव का नाम याद रखना है. नेक्स्ट, धिंसा का अर्थ क्या है? ये क्वेश्चन बार बार पूछा जाता है. ఈ క్వశ్చన్ పదే పదే అడుగుతుంటారు. व्हाट इज द मीनिंग ऑफ धिंसा అని. धिंसा का अर्थ मतलब कूदना या जोर जोर से कदम हिलाना. ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ధింసా ఎక్కడైతే డాన్స్ చేస్తారు, నృత్య కియా జాతా హై, ఉస్ స్థాన్ కో క్యా కహతే హై? చావుడి. గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఒకసారి అడిగారు. और వాళ్ళ వాద్యం పేరేంటి? తుడుము. ఇది కూడా అడిగారు ఒకసారి. ఓకే, మన టెట్ డిఎస్సిలో అడిగారు ఈ క్వశ్చన్స్. तुडुमु वाद्य यंत्र. ओके, सो यहाँ पर एक मुख्य नर्तक होता है. అంటే ధింసా నృత్యంలో ఒక ముఖ్య నర్తకు ఉంటాడు. సో తన్ని ఏమంటారు? సంబోధిస్తారు నాటకారి. क्या कहते हैं? नाटकारी. सो नाटकारी చేతిలో అంటే उनके हाथ में क्या होता है? एक हाथ में मोरपंख, दूसरे हाथ में बांसुरी लेकर नाचता है. और धिंसा नृत्य कैसे नाचे जाते हैं? गोलाकार दल बनाकर गोलाकार रूप में नाचते हैं. और दल के सभी लोग किसके अनुसार नाचते हैं? नाटकारी के अनुसार नाचते हैं. सो साथ में उनकी फेस्टिवल मतलब उनके त्योहार कौन कौन से हैं? आदिवासी उनके त्योहार कौन कौन से हैं? कोरकोट्टा, इटुकल पंडग, मोदकोंडम्मा जातरा, नंदी, ఓకే, విటింగ్, ఈ त्योहार है. సో ఈ ఫెస్టివల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా 3 ఇవ్వచ్చు. ఆ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. మోదకొండమ్మ అనేది ఏంటి? సో మోదకొండమ్మ क्या है? उनकी देवी है. क्या है? देवी है. किसकी देवी है मोदकोंडम्मा? उत्तरांध्र और ओडिशा के लोग के देवी है. सो वो उनकी पूजा करती हैं. उसके साथ साथ कौन सी सरकार यहाँ पर विविध उत्सव का आयोजन करती है? आंध्र प्रदेश सरकार या आंध्र सरकार आयोजन करते हैं. इस प्रकार टेट और డిఎస్సి के लिए वो ప్రశ్న తయారు कर सकते हैं. అంటే ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో ఐ హోప్ నా చిన్న హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా వీడియో మీకు.
చక్కగా ఈ వీడియోని యూటిలైజ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ అ గుడ్ డే.